నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. అలాగే హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 18. ఇంక కథలోకి వెళ్తే, రిషి కోపంగా అసలు ఏం జరిగింది, అభిని ఎవరు కొట్టారు, నువ్వెందుకు భయపడుతున్నావు అని పెద్దగా అరిచాడు. అంతే, అక్కడంతా మాట్లాడడం ఆపి వీళ్ళ వైపు చూశారు. సుప్రజ పక్కనున్న ఒక అమ్మాయి, మేము జాయిన్ అయిన రోజు సీనియర్స్ వచ్చి ర్యాగింగ్ చేశారు. అది చాలా ఇబ్బందిగా ఉంది. ఒక అతను వచ్చాడు, ఫైనల్ ఇయర్, ఇక్కడ డీన్ వాళ్ళ అబ్బాయి అంట. అతను సుప్రజతో రేపు నువ్వు నాతో డేట్కి రావాలని చెప్పి వెళ్ళిపోయాడు. సుప్రజ అందుకుంటూ, నేను ఎలాగో భయపడుతూనే కాలేజ్కి వస్తున్నాను అతని నుంచి తప్పించుకుంటూ, కానీ వాడు దొరికేశాను. అతను నాతో, ఏంటి డేట్ అనగానే తప్పించుకుంటున్నావు, నువ్వెంత లక్కీగాలువో నీకు తెలుసా నాతో డేట్కి రావడం. సరే పద అంటూ నా చేయి పట్టుకున్నాడు. నేను వెళ్ళలేదు. అతను బలవంతంగా నన్ను లాక్కుని వచ్చి బైక్ ఎక్కించబోయాడు. నేను అతను చేయి విడిపించుకుని అతను తోహేశాను. అతను కింద పడ్డాడు. అంతే, పైకి లేచి నా చున్నీ లాగేశాడు. ఏంటే, నేను రమ్మన్నది డేట్కి, దానికే ఇదైపోతున్నావు. మర్యాదగా రాకపోతే ఇప్పుడు చున్నీ తీశాను. ఆ తర్వాత ఏం తీస్తానో నాకే తెలియదు. నీకు 10 నిమిషాలు టైం అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను కంగారుగా మా నాన్నకు కాల్ చేశాను. ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు. అభిని రమ్మని చెప్తా అన్నారు. నేను ధైర్యం చేసి అతని మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళాను. అతను డీన్ కొడుకని అప్పుడు తెలిసింది. ఎవరూ నా మాట వినలేదు. ఈలోపు అభి వచ్చాడు. తనకు జరిగింది చెప్పాను. తను నాతో, నువ్వు ముందు ఇక్కడి నుంచి పద, వాడి సంగతి తర్వాత చూద్దామన్నాడు. నేను కూడా ప్రస్తుతానికి అదే మంచిదని తనతో వెళ్ళబోయాను. కానీ వాడి గ్యాంగ్ వచ్చి అభిని కొట్టారు. వాడు, నీ సంగతి చెప్తా, ఇక్కడి నుంచి కదిలితే ఏం జరుగుతుందో తెలుసా అంటూ చాలా అసహ్యంగా మాట్లాడి ఎక్కడికో వెళ్ళాడు. నేను అభికి ఫస్ట్ ఎయిడ్ చేయమని ఎంతమందిని అడిగినా ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలో తోచలేదు. అందుకే కృతికి కాల్ చేశానంది. కృతి రిషితో, రిషి అభికి ఫుల్ బ్లడ్ కారుతోందని కంగారుగా. అక్కడ ఎదురుగా ఎవరో డాక్టర్స్ క్యాంప్ పెట్టారు. దాంతో రిషి అభినెత్తుకుని అటువైపు వెళ్ళాడు. కృతి, సుప్రజ తన వెనకే వెళ్ళారు. రిషి అక్కడున్న బెంచ్ మీద అభిని పడుకోబెట్టి అక్కడే ఉన్న ఒక డాక్టర్ని పిలిచాడు. అతను వచ్చి ఏమైందని అడిగాడు. సుప్రజకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏం జరిగిందో కానీ వీడి బెస్ట్ ఫ్రెండ్, కాలేజీలో ఎవడో వీడిని కొట్టాడు. ముందు మీరు వీడికి ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నాడు రిషి. ఇది ఏ ఇయర్ అని అడిగాడు అతను. ఫస్ట్ ఇయర్ అన్నాడు రిషి. అతను ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేయగానే సుప్రజను ర్యాగింగ్ చేసిన గ్యాంగ్ వచ్చింది. డీన్ కొడుకు ట్రీట్మెంట్ ఇస్తున్న అతనితో, వాసు వాడు మన కాలేజ్ స్టూడెంట్ కాదన్నాడు. అంతే, అతను ట్రీట్మెంట్ ఆపి రిషితో, ఏ మిస్టర్ ఫస్ట్ ఇయర్ అన్నా అనగానే, అవును మా వాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, నువ్వు ఈ కాలేజీనా అని అడగలేదుగా అన్నాడు రిషి. అయితే ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరదు, ఇతను తీసుకెళ్ళు అన్నాడు అతను. ఈలోపు డీన్ కొడుకు సుప్రజతో, నువ్వు పద బేబ్స్, నీతో చాలా పనుందని చేయి పట్టుకుని తీసుకెళ్ళబోయాడు. రిషి డాక్టర్తో, అయితే నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వవు అంతే కదా అన్నాడు. అతను అవునన్నాడు. నువ్వే ఇస్తావులే 2 నిమిషాల్లో అంటూ సుప్రజ చేయి పట్టుకుని అతను చేయి తీసి వెళ్ళిపెట్టాడు రిషి. అతను పెట్టిన కేకలకు అతని ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు. వాళ్ళంతా కోపంతో రిషి మీదకి వచ్చారు. ఏంటండి, వినేవాళ్ళంతా కూర్చొని లేకపోతే పడుకుని రిలాక్స్గా ఉన్నారు, మీరందరూ లేచి క్లాప్స్ కొట్టో లేదా విసిల్స్ వేసో ఎంకరేజ్ చేయండి మరి. అంతే, రిషి తాను తెచ్చుకున్న క్రికెట్ బ్యాట్తో వాళ్ళందరినీ కొట్టడం మొదలుపెట్టాడు. మనోడు కొట్టే షాట్లకి ఒక్కొక్కరు ఇంకో దెబ్బ కొట్టే ఛాన్స్ కూడా లేకుండా అక్కడే పడిపోవడమో లేక పారిపోవడమో చేస్తున్నారు. మొత్తం 20 మందిని ఈజీగా చితుక్కొట్టాడు. డీన్ వాళ్ళ అబ్బాయి తను చేయి రుద్దుకుంటూ ఎవరికో ఫోన్ చేశాడు. రిషి ట్రీట్మెంట్ ఇవ్వనని డాక్టర్ని ఒక చూపు చూసి, నెక్స్ట్ నువ్వే అన్నాడు. దాంతో అతను గబగబా అభికి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. కింద పడిపోయిన వాళ్ళని చూస్తూ రిషి, మీరంతా మెడికల్ స్టూడెంట్సేనా, అసలు ఒక్క దెబ్బకి ఇలా పడిపోయారు అని అడిగాడు. డీన్ వాళ్ళ అబ్బాయి దగ్గరకు వెళ్ళి, ఏరా చెయ్యి మెలికి పెడితేనే కేక పెట్టావు, మరి నీకెందుకురా అమ్మాయిలు డేట్స్ అంటూ వాడి మోకాళ్ళ మీద బ్యాట్తో దబదబా బాధేశాడు. వాడు కింద పడిపోయాడు. అభికి ట్రీట్మెంట్ అయింది. తలకు పెద్ద కట్టు కట్టారు. కృతి, రిషి అభి దగ్గరకు వెళ్ళి చూశారు. సుప్రజ భయంగా, రిషి అటు చూడు అంది. రిషి తను చూపించిన వైపు చూశాడు.
అంతే, ఆ కాలేజీలో చదివే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంతా దాదాపుగా 100 మంది కన్నా పైనే ఉన్నారు. వాళ్ళంతా రిషి వైపే రావడం చూసి కృతి భయంతో, రిషి నువ్వు ఎట్లాగైనా వెళ్ళిపో ప్లీజ్ అంది. రిషి చుట్టూ చూశాడు. రాళ్ళు కనపడగానే కృతితో, నీ చున్నీ ఇవ్వు అన్నాడు. కృతి చున్నీ ఇవ్వగానే ఆ చున్నీలో పట్టిన రాళ్ళు పోసి మూటకట్టి చివరికి అసలు తన చేతికి ముడివేశాడు. రిషి ఫేస్లో భయం అనేది లేకపోవడం అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచింది. సరిగ్గా అభికి అప్పుడే మెలకు వచ్చింది. అభి లేచి చూసేసరికి రిషి చున్నీతో దొరికిన వాళ్ళని దొరికినట్లుగా కొట్టేస్తున్నాడు. వెంటనే హే అంటూ చాలామంది వచ్చి ఈ కాలేజ్ వాళ్ళందరినీ రౌండ్ చేశారు. కాసేపటికి అర్థమైంది ఆ వచ్చిన వాళ్ళు రిషి వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ అని. చాణక్య రిషి దగ్గరకు వచ్చి, నేనే తీసుకొచ్చాను మచ్చా అని కాళ్ళు ఎగరేశాడు. సుప్రజ వాళ్ళది మెడికల్ కాలేజ్ అవ్వడంతో వాళ్ళకి యూనిఫామ్ ఉంది. అంతే, 2 కాలేజీల స్టూడెంట్స్ ఒకరినొకరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. అభి ఈ గొడవలో తన చావుగొట్టిన డీన్ వాళ్ళ అబ్బాయిని చూశాడు. వాడు రిషి చేతిలో పిచ్చ తన్నులు తిని ఒక దగ్గర నిలబడి ఉన్నాడు. అభికి కోపం పీక్స్కి వెళ్ళింది. అంతే, అక్కడ దొరికిన చైర్ తీసుకుని వాడి వెనక నుంచి తల మీద కొట్టాడు. వాడి తల పగిలింది. వీళ్ళంతా ఇలా కొట్టుకోవడం చూసి ఆ కాలేజ్ సెక్యూరిటీ వాళ్ళంతా వచ్చారు. లెక్చరర్స్ ప్రొఫెసర్లంతా విస్తుపోయి చూస్తున్నారు. ఎందుకంటే ఆ కాలేజ్ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. సెక్యూరిటీ వాళ్ళంతా కలిసి ఎంతో కష్టపడి వాళ్ళందరినీ విడదీశారు. డీన్ వచ్చి మైక్ తీసుకుని వాళ్లతో, మీరు రౌడీలా స్టూడెంట్సా అని అడిగాడు. వాళ్ళ కాలేజ్ వాళ్ళు, సార్ వీళ్ళెవరో తెలీదు, మన కాలేజ్కి వచ్చి మన వాళ్ళని కొడుతున్నారు, మరి మేమెందుకు ఊరుకోవాలి అంటూ పెద్దగా అరిచారు. ఆయన రిషి వాళ్ళ కాలేజ్ వాళ్ళతో, అసలు ఏ కాలేజ్ వాళ్ళు మీరంతా, ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారని అడిగాడు. రిషి అవిని సుప్రజని తీసుకుని ముందుకొచ్చాడు. అందరూ పిన్ డ్రాప్ సైలెంట్. రిషి వాళ్ళ కాలేజ్ అంతా ఒకవైపు, మెడికల్ వాళ్ళంతా ఇంకోవైపు. రిషి ఆయనకి సుప్రజను చూపిస్తూ, సార్ ఈమె మీ కాలేజ్, ర్యాగింగ్ అనేది సరదాగా ఉంటే పర్లేదు, అంతేకాని అమ్మాయిల్ని ఏడిపించేలా కాలేజ్కి రావాలంటే భయపడేలా ఉండకూడదన్నాడు. అది మీ అబ్బాయి అలా చేయడం అంటే అంటూ సుప్రజతో, జరిగింది చెప్పన్నాడు. సుప్రజ చెప్పగానే ఆయన సీరియస్గా, నువ్వు చెప్పింది నిజమని ఎలా నమ్మడం అని అడిగాడు. సుప్రజ రిషి వైపు చూసింది. తన వెనుకే ఉన్న వాళ్ళ అబ్బాయిని లాగి ఆయన ముందుకు తోశాడు. దెబ్బలతో ఉన్న అతను చూడగానే ఆయన కోపంగా, ఎవరు మా అబ్బాయిని ఇలా కొట్టింది అని అడిగాడు. నేనే సార్ అన్నాడు రిషి. ఆయన కోపంగా, నువ్వు కొట్టావా? ఇంతమందిని వేసుకుని ఎంతో పేరున్న మా కాలేజీకి వచ్చి మా అబ్బాయినే కొడతావా? ఉండు నీ సంగతి చెప్తానంటూ పోలీసులకు కాల్ చేశాడు. అదంతా చూస్తున్న కృతి రిషితో, ఇప్పుడు ఏం చేద్దామని అడిగింది. దాంతో రిషి, నేను చూసుకుంటానంటూ ఆయనతో, సరే రానివ్వండి, మేం కూడా మా వదిన చేత ఇప్పిస్తాం కంప్లైంట్ మీ అబ్బాయి మీద అన్నాడు కూల్గా. ఆ మాట కృతి రిషి వైపు చూసి, నీ సంగతి తర్వాత అనుకుంది. ఆ మాటకైనా, కంప్లైంటా? అసలు మీరు మా అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి రేపటి నుంచి కాలేజ్కి ఎలా వస్తుందని అడిగాడు. దానికి రిషి సరే అంటూ అక్కడే ఉన్న మెడికల్ స్టూడెంట్స్తో, మీలో ఎవరైనా మీ డీన్ వాళ్ళ అబ్బాయి వల్ల సఫర్ అయిన వాళ్ళు ఉంటే రండి అన్నాడు. ఎవ్వరూ రాలేదు. అసలు విషయం ఏంటంటే ఆయన కొడుకు సంగతి చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. దాంతో రిషి, ఓకే మీ ఇష్టం, ఎవరు ముందుకు రాకండి, మేము మా వదిన్ని ఇంకెక్కడైనా జాయిన్ చేసుకుంటాం, మీరు ఆయనకి ఎవ్వరూ చెప్పకండి, ఆయన నమ్మరు, దాంతో వీడు రేపటి నుంచి మిమ్మల్ని వదలడు అంటూ వాళ్ళ కాలేజ్ వాళ్ళతో, మీరంతా వెళ్ళండి, నా కోసం వచ్చారు, చాలా థ్యాంక్స్ అన్నాడు. కానీ వాళ్ళు ఎవ్వరూ కదలలేదు. ఈలోపు పోలీసులు వచ్చారు. ఎస్ఐ వచ్చి డీన్తో, ఏం జరిగింది సార్ అని అడిగాడు. దాంతో ఆయన, చూడండి వీళ్ళంతా ఆర్కే కాలేజ్ స్టూడెంట్స్, మా కాలేజీలోకి దూసుకొచ్చి మా అబ్బాయినే కొట్టారు, ఇదిగో ఆ అబ్బాయి ఇంత జరగడానికి కారణం అంటూ రిషిని చూపించాడు. దాంతో సుప్రజ ఎస్ఐతో, సార్ ఇందులో ఇతను తప్పేమీ లేదు అంటూ జరిగింది మొత్తం చెప్పింది. ఆయన మెడికల్ కాలేజీ స్టూడెంట్స్తో, ఈ అమ్మాయి చెప్పింది నిజమేనా అని అడిగాడు. దాంతో ముందు ఇద్దరు వచ్చారు. వాళ్ళని చూసి నెమ్మదిగా చాలామంది వచ్చారు. వాళ్ళంతా, అవును సార్ ఆ అమ్మాయి చెప్పేది కరెక్టే, అతను ర్యాగింగ్ పేరుతో మా అందరినీ ఇబ్బంది పెట్టేవాడన్నారు. దాంతో ఎస్ఐ డీన్ వైపు చూసి, ఏం చేయమంటారని అడిగాడు. ఆయన వాళ్ళ అబ్బాయిని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
ఐసే రిషితో, చూడు మిస్టర్, అతను చేసింది తప్పే. అయితే నువ్వు కూడా ఇంతమందిని వేసుకొచ్చి గొడవ చేయడం కూడా తప్పే. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటూ వాళ్ళందరినీ వెళ్ళమన్నాడు. దాంతో రిషి, సార్, మా వదినికి కాలేజీలో ముందు ముందు ఏ ప్రాబ్లం ఉండదని ముందు ఆయన చెప్పమనండి, అప్పుడే వెళ్తామన్నాడు. దాంతో డీన్, అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉండదు, నాది హామీ అన్నాడు. ఇంతకీ ఆ డీన్ కొడుకు ఎవరంటారా? ప్రజెంట్ ఇప్పుడు స్టోరీలో సుప్రజకు కాబోయే ఫియాన్సీ వినయ్. ట్విస్ట్ బాగుంది కదా. మనంత గొడవ జరిగి గతంలో సుప్రజను అంత ఏడిపించిన వినయ్ ఇప్పుడు ప్రజెంట్లో సుప్రజకు భర్త ఎలా కాబోతున్నాడు? అసలు సుప్రజ వినయ్ని ఎలా యాక్సెప్ట్ చేసింది? ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.